రవి గారు నాకు ఒక బ్యారికేడ్ పెట్టారు. ఏంటంటే అన్ని ఛానల్స్కి ఇచ్చేసి నాది డిలే చేసి పడేశారు మొత్తం అంతా. అప్పుడు చేద్దామండి, ఇప్పుడు చేద్దామండి, ఊళ్ళో లేనండి, బిజీగా ఉన్నానండి అని అన్ని ఛానల్స్కి ఇచ్చేసి లాస్ట్లో ఐ డ్రీమ్కి వచ్చారనమాట. వచ్చి పైగా అంటారు, అన్ని చోట్ల అడిగినవి మీరు అడగండి, అందరితో ఇదే నాకేం మిగిల్చారు ఇప్పుడు అడగడానికి, చెప్పండి మీరు నాకు. అంటే నేను నిజంగానే ట్రావెల్ చేస్తున్నాను. అంటే కమింగ్ బ్యాక్ టు పాయింట్, నేను ఇంతకుముందు ఇచ్చిన ఇంటర్వ్యూస్ ఇంకా ఉన్నారు నాకు చాలా ఇంపార్టెంట్, నాకు చాలా క్లోజ్ బాగా ఫీల్ అయ్యే జర్నలిస్టులు ఉన్నారు, వాళ్ళకి నేను ఇంటర్వ్యూ ఇవ్వాలి. కాకపోతే నాకు ఇప్పుడు మీకు నేను చెప్పిన సమస్య వాళ్ళతో కూడా వస్తుంది. ఇప్పుడు నా జీవితం ఏమీ పెద్ద డాకు మంగళ సింగ్ లాగా ఏదో 4 జైలుకి వెళ్ళి ఇప్పుడు మీ ఐ డ్రీమ్లో చేస్తుంటారు కదా మీరు. ఇప్పుడు ఏవో రకరకాల కేసులు ఉంటాయి వాళ్ళకి, లేకపోతే బాగా రోజున ఆ కేసు జరిగింది, ఈ కేసు జరిగింది, ఆ మురళీధర్ గారు కానీ మీరు కానీ అప్పుడు ఎప్పుడు ఆ మర్డర్ జరిగినప్పుడు మీరు ఎక్కడున్నారు, ఇట్లాంటి అంటే నాకు అంత లేదు నా లైఫ్లో. నాకు చాలా సింపుల్, చాలా సీరియస్ కామెడీ చేస్తారండి, మామూలు లేదు. నాకు అంత సింపుల్ లైఫ్ ఏముంటుందో నాకు వచ్చి ఎక్కడి నుంచి వచ్చారు, ఏం తింటారు, ఏం వేసుకుంటారు, ఎక్కడ పడుకుంటారు, ఏం సినిమాలు చేశారు, నెక్స్ట్ ఏం చేస్తున్నారు, ఈ సినిమా ఎలా చేశారు, ఇంతకంటే దీన్ని దాటి ఏమైనా ఉంటే నేను ఎన్నిసార్లు చెప్పాలనుకుంటుంది. ఇప్పుడు నా ఊరి పేరు మార్చుకోవాలి, నా ఇంటి పేరు మార్చుకోవాలి, మా నాన్న పేరు మార్చుకోవాలి, కొత్త ఆన్సర్ చెప్పడానికి అవే చెప్పాలి కదా. అందుకు ఇంకేదైనా అని అడిగేది అందుకే. అంటే ఇక్కడ సమస్య ఎలా అయిపోయిందంటే సార్, ఏ ఛానల్కి ఉండే వ్యూవర్షిప్, ఏ ఛానల్కి ఉండే వ్యూవర్స్ సపరేట్ ఉంటారు. అవును, ఐ అగ్రీ, ఐ రియలైజ్డ్ ఇట్. నేను యాక్చువల్గానండి ఇది మీరు చెప్పిన మాట నాకు త్వరగా రియలైజ్ అవ్వలేకపోయాను. మొన్న ఒక మా రైటర్ చాలా క్లోజ్ ఫ్రెండ్, నేను అతను వచ్చి ఇట్లా ఎవరో ఇంటర్వ్యూ అడుగుతున్నారు, నేను ఇచ్చేసాను కదా, ఏముంటుంది అంటే లేదు కొంతమందికి కొన్ని లక్షల మంది ఫాలోవర్స్ ఉంటారు, కొంతమందికి ఎన్ని లక్షల వ్యూవర్స్ ఉంటారు. ఈ వ్యూవర్స్ ఆ వ్యూవర్స్ ఒకటి అవ్వాల్సిన అవసరం లేదు. సో మనం మన ద్వారా ఏమన్నా మంచి చెప్పాలన్నా, మనకు తెలియాలన్నా, లేకపోతే వాళ్ళు అడిగే ప్రశ్న వాళ్ళ వ్యూవర్స్ని దృష్టిలో పెట్టుకుని అడుగుతూ ఉంటారు చాలామంది, వాట్ కైండ్ ఆఫ్ వ్యూవర్స్ అని. సో అలా వెళ్ళడం మంచిదని కూడా నాకు సలహా మొన్న ఇచ్చారు. అండ్ ఐ థాట్ ఇట్ ఈస్ డెఫినెట్లీ లాజికల్. ప్లీజ్ సార్, టీ తాగుతూ మాట్లాడచ్చు, నేను అసలు ఆ ఫెసిలిటీ ఉంది మనకి. కానీ ఇప్పటివరకు దిస్ ఇస్ ద ఫస్ట్ టాక్ షో అయింది బాలకృష్ణ టాక్ షో, ఫస్ట్ టాక్ షో యాక్చువల్గా ఆయన వల్ల. నాకు ఫస్ట్ నాకు టాక్ షో నాకు తెలియదు అసలు, చూడలేదండి నేను పెద్ద టాక్ షో. నేను రాణా దగ్గుబాటి చూశాను, ఆ తర్వాత లక్ష్మి చూశాను. అది కూడా లక్ష్మి అంటే ఫ్రెండ్స్ కాబట్టి ఇలా చూసాం. పెద్ద టాక్ షోలు ఆలీ గారిది కొన్ని ఎపిసోడ్స్ ఫేస్బుక్ వెరీ వెరీ ఫంటాస్టిక్. ఆలీతో సరదాగా ఇస్ ఫర్ మీ ఇట్స్ ఎ బ్లాక్ బస్టర్ షో. ఎందుకంటే ఆలీ గారికి కూడా ఆలీ గారి షో కొంతవరకు నాకు స్ఫూర్తినిచ్చిందని చెప్పాలి. ఇప్పుడు దాకా ఎవరికి చెప్పలేదు. ఆలీ గారికి థ్యాంక్స్ అండి. ఎందుకంటే ఆలీ గారికి ఉన్న ఒక ఫెసిలిటీ ఏంటంటే ఆయన పసితనం నుంచి సినిమా ఇండస్ట్రీ, ఆయన ఆల్మోస్ట్ 1978లో ఇప్పుడు వచ్చాడు ఆయన, సీతాకోచిలుక టైంలో వచ్చారు ఆయన. సో అందరి హీరోలతోనూ ఆయన చాలా సఖ్యత ఉంటుంది, అందరు ఇండస్ట్రీలో ఉన్న ప్రతి వాళ్ళతో ఆయన క్లోజ్నెస్ ఉంటుంది. ఇండస్ట్రీలో చాలా విషయాలు ఆయనకు తెలుస్తాయి. ఇండస్ట్రీలో ఉన్న చాలామంది ప్రముఖుల నిజ జీవితంలో వాళ్ళ వెనకాల బాధలు, కష్టాలు, కన్నీళ్ళు, సక్సెస్లు, డార్క్ నైట్స్ అన్నీ తెలుస్తాయి. పైగా ఆయన అజాత శత్రువు, దానివల్ల ఆయన ఏ క్వశ్చన్ అయినా అడగగలడు. పైగా కమెడియన్, ఆయన సరదాగా పెట్టేసి అడిగేయగలడు ఆయన. సో కొద్దిగా ఆయన కెమెరా లూజ్ చేసి పట్టుకుంటాడు, ఏదైనా పట్టుకోగలడు ఆయన. సో అది నేను 2-3 సార్లు గమనించి నాకు అనిపించింది ఏంటంటే, బాలకృష్ణ గారు అడిగితే బాలకృష్ణ గారి స్టేచర్కి, బాలకృష్ణ గారి లెజెండరీ స్టేటస్కి ఆయన క్వశ్చన్ అడిగితే నేను చెప్పనని ఎవడు ఉంటాడా? కరెక్ట్. పైగా ఆయనకు అన్నీ తెలుసు కదా. ఇప్పుడు బాలకృష్ణ గారు ఆల్మోస్ట్ 1975 నుంచి ఉన్నాడు ఆయన, ఆల్మోస్ట్ 47 years నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు ఆయన. సో ఆయన బర్డ్ వ్యూలోనే చూసుంటారు కదా ఇవన్నీ. పైగా దేంట్లో ఇన్వాల్వ్ అవ్వలేదు, వేరే వాళ్ళ జీవితాల్లో తొంగి చూడరు, వేరే వాళ్ళ జీవితాన్ని ప్రభావితం చేయరు, వేరే వాళ్ళ జీవితాన్ని ఆయన పరిగణలో తీసుకోరు, ఆయన జీవితం అయింది. సో ఆయన అడుగుతుంటే ఆయనకు లోకల్ స్టాండింగ్ ఉంటుంది.
ఐ కెన్ ఆస్క్ దిస్ బికాజ్ ఐ వామ్ నాట్ గోయింగ్ టు ఇన్ఫ్లుయెన్స్ యూ, జస్ట్ వాంటింగ్ యూ నో. నా ద్వారా ప్రజలు చూస్తారు, నా ద్వారా ప్రేక్షకులు చూస్తారని ఒక ఇది, పైగా చనువు తీసుకునే ఆయన కెపాసిటీ ఉంటుంది, పైగా నిర్మలమైన నవ్వు, స్వచ్ఛమైన బాడీ లాంగ్వేజ్ అవటం వల్ల సరదాగా ఉంటుంది ఆయనతో చాలా చాలా. సో వీ టుక్ దట్, ఇది తీసుకున్నాం కొద్దిగా కంఫర్ట్. నిజమే, అదైతే షో చూసిన వాళ్ళు ఎవరైనా సరే ఫీల్ అవ్వాల్సింది ఏంటంటే ఈయన చాలా హార్ట్ఫుల్గా చేస్తున్నారు, మనస్ఫూర్తిగా చేస్తున్నారని అందరూ ఫీల్ అవుతారు. పైగా నిజం అదే, ఆయన చాలా మనస్ఫూర్తిగా చేస్తారు. ఎందుకంటే చాలా, నేను ఎన్నిసార్లు చెప్పినా సోత్కర్ష అవ్వదు. 2-3 సార్లు ఏమైందంటే టెక్నికల్ ఇష్యూస్ వల్ల షో క్యాన్సిల్ అయింది. గెస్ట్లు ఫ్లైట్ క్యాన్సిల్ అయ్యి షో పోస్ట్ పోన్ అవ్వాల్సి వచ్చింది. 10ంటికి ఆయన అంటే పొద్దున్న 7:30కి వచ్చి మేకప్ వేసుకుని గెస్ట్ వస్తే రెడీ అయిపోదాం, మనం షార్ట్ పెడదామా అంటే ఆయన ఇట్లా సరదాగా ఏంటి బాగున్నారా, ఏంటి సంగతి వెరీ కూర్చోండి అంటున్నాడు ఆయన. మాకేమో ఇప్పుడు మాకున్న ఇన్ఫర్మేషన్ అండి వాడు షూటింగ్ లేదని. ఆయనకి ఎలా చెప్తాం వెళ్ళి షూటింగ్ లేదండి వాళ్ళ అని. మా బాబాయ్ నేను మా శ్రీదేవి అట వెనక ఆయన ముందు నుంచి అలా తిరుగుతూ గుసగుసలు అడుగుతూ సరే సీరియస్గా ఏదో ఇప్పుడే అణుబాంబు ఫార్ములా మిస్ అయిపోయినట్టుగా ఏదో మొహం పెడుతుంటే, ఏంటి షూటింగ్ లేదా ఇవాళ, క్యాన్సిలా అని అడిగాడు ఆయన. మాకు ఇప్పుడు అదేనండి, అదే ఇప్పుడు వెళ్దాం, టెన్షన్ పెడతారు ఎందుకు, ఏదో భూమి బద్దలు అయిపోయినట్టు ఎందుకు టెన్షన్, రేపు చేసుకుందాం, అరే కార్తీరా వెళ్ళిపోదాం అంటాడు. ఎంత ఈజీయా, ఎంత ఈజీయా అనేది. కానీ మేము ఆ చనువు నేను దుర్వినియోగం చేయలే. ఎందుకంటే ఒకవైపు చూడు, రెండో వైపు చూడదు, రెండో వైపు మనకెందుకు, అందుకనే రెండో వైపు చూడకుండానే జాగ్రత్త పడ్డాం. కానీ సార్ నిజం చెప్తున్నాను, ఒక సెలబ్రిటీని హ్యాండిల్ చేయడమే ఒక ఇంటర్వ్యూలో ఎంతో కష్టం. వాళ్ళని కోఆర్డినేట్ చేసుకోవడం, పిలవడం, మళ్ళీ వాళ్ళు వెళ్ళేంత వరకు బాధ్యత వాళ్ళ నెత్తి మీద ఉంటుంది. అలాంటిది 2 కత్తుల్ని అంటే ఇద్దరు సెలబ్రిటీస్ చేసేవాళ్ళు, ఇంటర్వ్యూ చేసేవాళ్ళు, చేయించేవాళ్ళు, వాళ్ళిద్దరు కూడా సెలబ్రిటీస్ అవ్వడం అనేది అక్కడున్న క్రూ అందరికీ కూడా చాలా కత్తి మీద సాము. ఒక మాట చెప్పాలంటే నాకు అనిపించింది, ఇప్పుడు మీరన్నా ఫర్ ఎగ్జాంపుల్ ఏదైతే మీరు ఇప్పుడు ఒక చిన్న అడ్వైజ్ ఇవ్వాలన్నా, లేదా ఇలా కాదండి ఇలా ఇలా చేయాలి అని చెప్పడానికైనా, ఇప్పుడు క్యాన్సిల్ అని చెప్పడానికైనా చాలా ధైర్యం కావాలి. మీరే డీల్ చేశారా మొత్తం అంతా? మధ్యలో ఎక్కడో వాళ్ళ పెద్దమ్మాయి చిన్నమ్మాయి ఎవరో కూడా కొంత హెల్ప్ చేశారని విన్నాను. మా దురదృష్టవశాత్తు ఇలాంటి సిచ్యువేషన్లో ఆవిడ రాలా, డీల్ చేయాల్సి వచ్చేది. బట్ ఓకే, అంటే అలా కాదు, అదే చెప్తున్నాం కదా, మేము ఆయన్ని డీల్ చేయటమే అంత సెటప్ లేదు అక్కడ, ఆయన మమ్మల్ని డీల్ చేశారు. ఆయన ఓకే రివర్స్. ఇప్పుడు మేము కంగారు పడుతుంది, ఎందుకు కంగారు పడతారు, ఎందుకు అంత పిచ్చితనం తిరుగుతూ అటు కూర్చోవచ్చు, ఏం టెన్షన్ ఏంటి, మీరేం టెన్షన్ పడుకుని చెప్పండి ఏంటి, మీరు అలా చెప్పద్దు, మీరు ఇలా చెప్పండి. ఈ గైడెస్ ఈ టాటస్ ఎ లాట్ ఆఫ్ థింగ్స్. అవతల గెస్ట్ని ఎలా హ్యాండిల్ చేయాలో నేను సలహా ఇచ్చారు. ఓకే, ఇప్పుడు మోహన్ బాబు గారు వచ్చారు, ఆయనతో ఆయన ఇబ్బంది పెట్టరండి. ఇప్పుడు మహేష్ బాబు గారు వచ్చారు, ఆయన కంఫర్టబుల్గా ఉండే క్వశ్చన్లు అడుగుదాం, మీరు ఇబ్బంది పెట్టకండి. అలా చాలాసార్లు ఆయన పూరి జగన్నాథ్ వచ్చారు, మీరేం అడగండి నేను అడుగుతున్నా తెలుసు అండి, కాదండి కొన్ని ఒక యాంగిల్ వెళ్దాం, మళ్ళీ ఆయన ఇబ్బంది పడతాడేమో జగన్ గారు. జగన్ నేను ఇబ్బంది పడను, నువ్వు అనవసరం ఓవర్ యాక్షన్ చేయడం, మీ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్. ఇలా ఆయన కొంత మాకు కంఫర్ట్ ఇవ్వటం. అదేనండి, నేను ఎక్కువగా పరిశీలిస్తుంటే నాకు చాలా అడ్మైరబుల్గా ఉండే ప్రొఫెషన్ ఎయిర్ హోస్టెస్ది. ఎయిర్ హోస్టెస్లు ఉన్నారనుకోండి, ఒక పెద్ద జంబో జెట్ ఉంటుంది, దాంట్లో ఒక 400 మంది ప్యాసింజర్లు ఉంటారు. దాంట్లో ఇండస్ట్రియలిస్టులు ఉంటారు, సినిమా వాళ్ళు ఉంటారు, ప్యాసింజర్, చిన్న పిల్ల ఏడుస్తూ ఉంటుంది, ముసలాడు వాళ్ళ నాన్నది తీసుకొచ్చి ఏదో వీల్ చైర్లు కూర్చోబెడతారు, అందరూ ఈక్వలే. అండ్ ముందు రోజులో A1 2 3 A1 ABC DEFలో ఫ్రంట్ సీట్లో ఆ ప్రముఖులు ఎవరో కూర్చుంటారు, వచ్చి ఎమ్మెల్యేలో లేకపోతే ఒక పక్క సినిమా స్టార్లో ఎవరో ఫోన్ చేస్తారు, వాళ్ళు వచ్చారు, ప్రోటోకాల్స్ ఏవో ఉంటాయి. ఈ ఎయిర్ హోస్టెస్ చివరి 30Fలో ఉన్నట్టు చూసినట్టే ఇతను కూడా చూస్తుంది. ఎక్కువ ఎక్స్ట్రా చేయదు, అలా అని చెప్పి వాళ్ళని తక్కువ చేయదు. అది చాలా బ్యాలెన్స్ అవసరం. సో వాడి డ్యూటీ, నాకేం చెప్పారో అది చేస్తా, నేను దేనికి ప్రిస్క్రైబ్ అయ్యారో అది చేస్తాను. అప్పుడు ఏమవుతుందంటే మనం ఎంతమందిని డీల్ చేయొచ్చు. ఒకళ్ళ పక్కన ఏమండి ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి అన్నాడు అనుకోండి, మన క్యారెక్టర్ వైబ్రేషన్ తేడా వస్తుంది. అందరికీ ఒకటే రకమైన ఆదరణ మనం ఇవ్వగలిగితే
మనం ఒక పోస్ట్లో ఉన్నాము, ఈ పోస్ట్ యొక్క పొగరును మనం ప్రదర్శించాలన్న దానికి మనం పోస్ట్ తీసుకోకూడదు. ప్రతి పోస్ట్ ఒక బాధ్యత, ఒక నియమావళి, ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కదా, ఇలా చేయాలని. ఇప్పుడు మీరు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారు. మీ బాధ్యత నన్ను నుంచి మంచి ప్రశ్నల్ని అడిగి మంచి కొత్త సమాధానాలు తెప్పించడం, అలాగే నాకు మీరు ఆన్సర్ చేయడం. నేను అడుగుతోంది కదా, మనం ఏదైనా చెప్దాం, ఏం పోతుందిలే అని ఇట్లా నేను ప్రవర్తించిన, ఏదేదో చెప్తాడులే, ఒకవేళ కట్ చేసేద్దాం అని మీరు అనుకున్నా, ఇది స్లైట్ అబరేషన్ ఫ్రమ్ వాట్ వీఆర్ డిజైన్ టు డూ. అవును సార్. సో నేను అలా సెట్లో ఉన్నప్పుడు ఇది మా సినిమా ఇండస్ట్రీలో చాలా అలవాటు ఏంటంటే, హీరోలు ఉంటారు, మనం అందరం హీరోలు అనుకుంటాం, కానీ అదే సెట్లో గొప్ప గొప్ప క్యారెక్టర్ యాక్టర్లు ఉంటారు. ప్రకాష్ రాజ్ గారు ఉంటారు, రావు రమేష్ గారు ఉంటారు, లేకపోతే సీనియర్ అన్నపూర్ణమ్మ గారు ఉంటారు, వైవిజయ్ గారు లాంటి వాళ్ళు ఉంటారు. అంటే వాళ్ళు వాళ్ళు ఇప్పుడు మనం ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుని, ఎక్కువ పోస్టర్లో ఎక్కువ శాతం స్పేస్ తీసుకున్న హీరోలనే మనం ఒక స్టార్స్ అండ్ ఏమనుకుంటాం, కానీ మార్కెట్ బిజినెస్ వాళ్ళతో వెళ్తుంది. కానీ హీరోలు అనుకోరు. హీరోలు దెమ్సెల్వ్స్ ఆర్ యాక్టర్స్ ఫస్ట్. సో ఇంకో యాక్టర్ సీనియారిటీని, ఇంకో యాక్టర్ ఎక్స్పీరియన్స్ని ఎలా రెస్పెక్ట్ చేస్తారో ఒక ఇది ఉంటుంది. సో మన సెట్ మీదకి వెళ్ళినప్పుడు అందరినీ ఒకటే రకంగా చూసి అందరికీ ఒకటే గౌరవం ఇస్తే పెద్ద ఇబ్బంది ఉండదు. నిజం.